బీజేపీ కూడా ఊహించని రీతిలో బీహార్ ఫలితాలు వెలువడుతున్నాయి. సర్వేల అంచనాలు కూడా తారుమారు అవుతూ ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 200 మార్కు దాటి 201 నాట్అవుట్ దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ 90% సెక్రెట్ తో దూసుకెళ్తోంది. ఎవరు ఊహించని రీతిలో బీహారీయులు అద్భుతమైన తీర్పునిచ్చారు. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2 విడతలుగా పోలింగ్ జరిగింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఓటింగ్ జరిగింది. ఇక నవంబర్ 11న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకు దాదాపు 140 నుంచి 160 స్థానాలు వస్తాయని అంచనాలు వేశాయి. తీరా ఎన్నికల ఫలితాల నాటికి అంతా రివర్స్ అయింది. సర్వే అంచనాలకు మించి ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 201 దాటి వెళ్లిపోయింది. విపక్ష కూటమి క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఆర్జేడీ కంచుకోటలో కూడా ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. ఎక్కడా కూడా ఆర్జేడీ ప్రభావం చూపించలేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. హస్తం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. బీజేపీ కూడా ఊహించని రీతిలో బీహార్ ఫలితాలు వెలువడుతున్నాయి. సర్వేల అంచనాలు కూడా తారుమారు అవుతూ ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 200 మార్కు దాటి 201 నాట్అవుట్ దిశగా దూసుకెళ్తుంది. బీజేపీ 90% సెక్రటరేట్ తో దూసుకెళ్తుంది. ఎవరు ఊహించని రీతిలో బీహారీయులు అద్భుతమైన తీరును ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. చెప్పండి వెంకట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో థంపింగ్ విక్టరీ ఎన్డీఏ కూటమి నమోదు చేసింది. డబుల్ సెంచరీ క్రాస్ చేస్తూ ఆధిక్యంలో కొనసాగుతుంది. మహాగఠబంధన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలో ఉన్న మహాగఠబంధన్ కేవలం 35 సీట్ల లోపలనే పరిమితం కావడం జరిగింది. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆర్జేడీ పార్టీ అనేది చాలా లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ ఈసారి మొత్తం తలకిందులైంది. అత్యంత దారుణమైనటువంటి పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సో ఇప్పటికీ ఆధిక్యాలు కొనసాగుతూనే డబుల్ సెంచరీ క్రాస్ చేసి ఆధిక్యం కొనసాగుతుంది. అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ, జేడీ ఇద్దరు కలిసి కూడా అంటే రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ లేనటువంటి మెజారిటీ విజయాన్ని అయితే దక్కించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నితీష్ కుమార్ అదేవిధంగా ప్రధాని మోదీ ప్రచారంలో చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఇన్నేళ్ల పాటు నితీష్ కుమార్ రూలింగ్ కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా బీహార్ ప్రజలు గ్రాండ్గా వెల్కమ్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. మనం చూసిన ఫలితాలను బట్టి ఆ స్థాయిలో అఫ్కోర్స్ రాహుల్ గాంధీ చాలా ఓట్ల చోరీ అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో వాడినప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి వివరించినప్పుడు కూడా ఇంపాక్ట్ ఏమి జనాలు రిసీవ్ చేసుకున్నట్టుగా అర్థం కావట్లేదు. ఏదైతే జేడీయూ, బీజేపీ అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని పార్టీ ఇవన్నీ కూడా 4 పార్టీల సమాహారం ఏదైతే జేడీయూ ఉందో అది థంపింగ్ బంపర్ విక్టరీ. అంటే బీహార్ అసెంబ్లీ చరిత్రలోనే అటువంటి విక్టరీ లేదు ఇప్పటివరకు. అంత స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. అఫ్కోర్స్ నితీష్ కుమార్ పరిపాలన ముద్ర కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నెరవేర్చినటువంటి
ప్రజలకు అందించినటువంటి పరిపాలన కావచ్చు వీటితోనే యాక్సెప్ట్ చేసినట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే రిజల్ట్ బట్టి చూసినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ కొన్నాళ్ళుగా కొనసాగుతుందో, అంటే నితీష్ కుమార్ మనకు తెలిసింది 20 ఏళ్ళుగా ఆయన సీఎంగా కొనసాగుతున్నారు, 9వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పరిపాలనలో అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు కూడా ఎమ్మెల్సీగానే అంటే ఆయన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తూ ఉంటారు అభ్యర్థులు. బట్ ఎమ్మెల్సీ కోటాలో ఆయన ముఖ్యమంత్రి అయిపోయి రూల్ చేస్తున్న పరిస్థితి మనం గత 20 ఏళ్ళుగా అదే చూస్తూ ఉన్న పరిస్థితి. సో ఆయన ఏదైతే పరిపాలన విధానంలో ఆమోద ముద్ర, సంక్షేమ ముద్ర ఏదైతే ఉందో, అఫ్కోర్స్ ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటేనేమో గతంలో బీహార్పై ఉన్నటువంటి ముద్ర ఏదైతుందో బాగా నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని, లేదంటేనేమో వలసలు బాగా పెరిగిపోతున్నాయని, వాటిని కన్స్ట్రైన్ చేయడంలో, రిస్ట్రైన్ చేయడంలో, వాటిని తగ్గించడంలో సక్సెస్ అయ్యారేమో, అయినందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది అయితే, అంటే ఇటువంటి విక్టరీ దక్కిందా అనే ఒక ఇది కూడా తెరపైకి వస్తుంది. సో మహాగఠబంధన్ని జనాలు అయితే బీహార్ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, 80% యాక్సెప్ట్ చేయలేదని అయితే స్పష్టంగా అర్థమవుతుంది రిజల్ట్. ఎందుకంటే చిన్న డిఫరెన్స్ కాదు, చాలా పెద్ద డిఫరెన్స్. ఆల్మోస్ట్ 90% యాక్యురసీతో విజయం నమోదు చేసినట్టు కాదు. ఎందుకంటే 243 స్థానాల అసెంబ్లీ, అటు బీహార్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 243. ఇక్కడ డబుల్ సెంచరీ ఎన్డీఏ కూటమి క్రాస్ చేసిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయి విజయాన్ని నమోదు చేశారు, ఏ విధంగా బీహార్ ప్రజలు వారిని వెల్కమ్ చేశారు. జేడీయూ లీడ్ చేస్తున్నటువంటి నితీష్ కుమార్ కావచ్చు, లేదంటే బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి మోదీ కావచ్చు, వీరి ద్వయాన్ని, వీరిద్దరి జనరల్గా దేశవ్యాప్తంగా చర్చ వచ్చినప్పుడు జనరల్గా మోదీ కావచ్చు, లేదంటే నితీష్ కుమార్ పేర్లే బలంగా అభివృద్ధి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్కువగా వీరిద్దరి పేర్లే ఎక్కువ వినిపిస్తుంటాయి. సో ఈ ఇద్దరు ద్వయం అక్కడ కూటమిగా ఏర్పడి కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో, అంటే చాలా కాలంగా ఎన్డీఏతోనే ఎక్సెప్ట్ ఒక 2-3 ఇయర్స్ మినహాయించి చాలా కాలంగా ఎన్డీఏతోనే నితీష్ కుమార్ ట్రావెల్ అవుతున్నారు, అంటే బీజేపీతో కలిసే కంటెస్ట్ చేస్తున్నారు. సో ఆ ఫలితాలను తీసుకుంటూ, అంటే తద్వారా అంటే ఆయన పరిపాలన ముద్ర కావచ్చు, లేదంటేనేమో బీజేపీ ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, అక్కడ ఆ బీహార్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల నేపథ్యంలో, లేదంటే ఆ అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్, వాటి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, రీజన్ ఏదైనా సరే కన్సిస్టెంట్గా నెగ్గుకొస్తూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ తనదైన ముద్ర వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆర్జేడీ, కాంగ్రెస్ చాలా బలమైనటువంటి ప్రచారం చేశాయి, హామీలు ఇవ్వడం జరిగింది. నితీష్ కుమార్ నేతృత్వంలో అంతా మామూలుగా పైపైనే కనిపించేది తప్పించి లోపల అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఒక ప్రచార నినాదం తప్పించి అందులో ఒక బీహార్లో జరిగిన అభివృద్ధి లేదనే విషయాన్ని కూడా చాలా బలంగా అటువంటి నినాదాన్ని, అటువంటి విషయాన్ని ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం బాగా చేసినప్పటికి కూడా బీహార్ ప్రజలైతే యాక్సెప్ట్ చేయలేదు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని యాక్సెప్ట్ చేయలేదు. వారు చెప్పిన మాటలు కూడా వినలేదనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే సంఖ్య మనకి ఇప్పుడు కనిపిస్తుందో స్క్రీన్ మీద, డబుల్ సెంచరీ క్రాస్ చేసి 201 స్థానాలు ఆధిక్యం కొనసాగుతుంది. మేబీ ఆ లీడ్సే విన్స్గా మారిపోతాయి కాబట్టి ఆబ్వియస్గా ఆ సంఖ్య పెద్ద మారుతుంది. ఎందుకంటే వీళ్ళు మరీ డౌన్ఫాల్లో 35 లోపులోనే ఉండిపోయారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జనం వ్యతిరేకించారనేది. నిజంగా ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ ఖచ్చితంగా గెలుస్తుంది, పెద్ద మెజారిటీతో గెలుస్తుందని చాలా సర్వేలు ఇచ్చినప్పుడు కూడా ఈ స్థాయి మెజారిటీ నిజానికి వారు కూడా, అంటే ఎన్డీఏ కొన్ని భాగంలో ఉన్నటువంటి జేడీయూ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, ఇవి ఏవి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వారే నమ్మలేనటువంటి విజయాన్ని అయితే నమోదు చేశారు. బీహార్ ప్రజలు అటువంటి తీర్పునిచ్చారు. ఇది నిజంగా ఒక పెద్ద బూస్టప్. అందుకే మేబీ దేశవ్యాప్తంగా ఆయా పార్టీలో, ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే కొంత ఎక్స్పెక్ట్ చేస్తే దానికి డబుల్ త్రిబుల్ ఇచ్చినంత విజయం రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మేబీ సాయంత్రం ఒక కీలక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్గా 10వసారి కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన సంఖ్య అలాంటిది, ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సాధించిన సీట్ల సంఖ్య అలాంటిది. రెండు పోటాపోటీగా గెలుచుకుంటూ, అంటే అలయన్స్లో భాగంగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా గెలిచినటువంటి స్థానాలు పోటాపోటీగా ముందుకెళ్ళిన సందర్భాలు జేడీయూ ఇన్నైతే బీజేపీ అన్ని, అంటే అట్లా ఒకసారి వీళ్ళు క్రాస్ చేయటం, ఒకసారి వారు క్రాస్ చేయటం, ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఓవరాల్గా ఒక పెద్ద విక్టరీని అయితే ఖచ్చితంగా బీహార్ ప్రజల ద్వారా ఎన్డీఏ కూటమికి అందింది అని అయితే ఇందులో అతిశయోక్తి లేదు. మేబీ లాస్ట్ టైం అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఈసారి ఇంత స్థాయికి, ఇంత దారుణమైన స్థితికి పడిపోవటం, కాంగ్రెస్ కాస్త కూస్తూ గతంలో కంటే మెరుగుపడుతుంది అనుకుంటే అసలు ఆ ఊహలే లేకుండా, అంచనాలు లేకుండా 4-3 స్థానాలకు పరిమితం కావటం, ఈవెన్ సిపిఎం పార్టీల కంటే కూడా తక్కువగా
నమోదు చేయడం, విజయాన్ని నమోదు చేయడం అనేది చాలా కాంగ్రెస్కి అయితే ఒక పెద్ద లాస్, చాలా అతిపెద్ద లాస్ కింద భావించాల్సిన అవసరం ఉంటుంది. సో మళ్ళీ ముఖ్యమంత్రి అదే అధికారంలో రావాలన్న ఆర్జేడీ ఏదైతే ఒక శపథం ఏదైతుందో అది ఇప్పట్లో మళ్ళీ నెరవేరేటే కనిపించట్లేదు. నిజానికి లాస్ట్ టైం కొంచెంలో మిస్ అయ్యాం, ఈసారి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసి అధికారం దక్కించుకుంటామని అనుకున్నప్పుడు కూడా, బలంగా తీర్మానించుకున్నప్పటికీ ఆ దిశగా కష్టపడి ప్రచారం చేసి ప్రచారంలో విమర్శలు చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు వెల్కమ్ చేయలేదు. ఆర్జేడీ పార్టీని కావచ్చు, కాంగ్రెస్, వీరిద్దరి మహాగఠబంధన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయని పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో 10వసారి కూడా నితీష్ కుమారే ముఖ్యమంత్రి, బీహార్కి ముఖ్యమంత్రి అవడానికి అన్ని లైన్ క్లియర్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి కావచ్చు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక గురించి సంబంధించి ఖచ్చితంగా జేడీయూ అదేవిధంగా బీజేపీ పక్షాలు ఏదైతే ఉన్నాయో బీహార్ సంబంధించి అవి భేటీ అవుతాయి. అట్ ది సేమ్ టైం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ ఏదైతే ఉందో ఆ పార్టీ నేతలు కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించి ఒక నిర్ణయం, తమ బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ప్రకటన చేయడానికి కూడా సిద్ధమవుతుంది. సో బీహార్లో అయితే అక్కడ జేడీయూ పార్టీ కావచ్చు, బీజేపీ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున సంబరాలను జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దానికి కారణం సంబరం, డాన్సులు చేస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ, క్రాకర్స్ పేలుస్తూ చాలా పెద్ద ఎత్తున ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మన బీజేపీ నాంపల్లి ఆఫీస్లో అఫ్కోర్స్ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి విజయం దక్కినక్కడికి అక్కడ బీహార్లో ఘోర పరాజయం, అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. అండ్ బీజేపీకి ఇక్కడ అట్లీస్ట్ డిపాజిట్ కూడా దక్కిన పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. బట్ అక్కడ మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగంగా బీహార్లో ఎవరు ఊహించిన విజయాన్ని అయితే అందుకుంటాం. సో అట్లా ఆ నేపథ్యంలో బీహార్లో ఉన్నటువంటి బీజేపీ ఆఫీసులు కావచ్చు, జేడీ ఆఫీసుల వద్ద కూడా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఫాతిమా. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.